రహదారి పక్కనున్న చాలా గ్రామాలు మత మార్పిడికి గురయ్యాయని నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ఈ వాదనలన్నింటి మధ్య మిషనరీల కార్యకలాపాలు ఈ రోజుల్లో చాలా వేగంగా చురుకుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కడ తప్పు జరుగుతోంది అన్న ప్రశ్న తలెత్తుతోంది. మత మార్పిడి ముఠాలు ఇప్పుడు ఇంత బలంగా మారాయా అంటే మొత్తం వ్యవస్థ కలిసి కూడా వాటిని ఆపలేకపోతోందా? ఇది ఛత్తీస్గఢ్ లో అతిపెద్ద సమస్య. అయితే ఇప్పుడు సంఘ్తో కలిసి గిరిజన వర్గమే ఈ పనిని చేయగలదా? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు నేటి చర్చలో తెలుసుకుందాం. ముందుగా ఒక నివేదికను చూద్దాం. మత మార్పిడులపై అరవింద్ నేతం వ్యాఖ్యలు. నేను అతిపెద్ద సమస్యగా భావిస్తున్నది మత మార్పిడి. ఈ సమస్యను ఏ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోలేదు. గిరిజన సమాజం, సంఘ్ రెండూ కలిసి ఏదో ఒకటి చేయాలి. ప్రైజ్ లార్డ్, దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. రీసెంట్ గా నాగ్పూర్ లో ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక మీటింగ్ స్టార్ట్ అయింది. ఈ మీటింగ్ అంతా బాగుంది. వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు ఏదైతే ఉంటాయో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, బాగానే ఉంది. ఈ మీటింగ్ లో ఒక వ్యక్తి కాంగ్రెస్ ఫార్మర్ మినిస్టర్, ఆయన ట్రైబల్ కి ఫార్మర్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అతను ఈ మీటింగ్ లో సమావేశం అయ్యాడు. ఆ మీటింగ్ లో ఇతనికి చీఫ్ గెస్ట్ గా పిలిచారు. మరి పిలిచిన తర్వాత తాను మాట్లాడిన మాట ఏ విధంగా ఉందో మీరు ఊహించుకోలేరండి. ఒక నివేదికను చూద్దాం. మత మార్పిడులపై అరవింద్ నేతం వ్యాఖ్యలు. నేను అతిపెద్ద సమస్యగా భావిస్తున్నది మత మార్పిడి. ఈ సమస్యను ఏ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోలేదు. గిరిజన సమాజం, సంఘ్ రెండూ కలిసి ఏదో ఒకటి చేయాలి. మనము చాలా సార్లు కొన్ని పార్టీలకు ఇది సెక్యులర్ పార్టీ, ఇది నేషనలిస్ట్ పార్టీ అని మనం చెప్పుకుంటామే. కానీ పార్టీలు బహుశా సిద్ధాంతాలు వేరే ఉంటాయి, కానీ మనిషి ఎలా ఉంటాడో అనేది మనకు అర్థం కాదు. ఇక్కడ మొన్నటి వరకు ఒక సెక్యులర్ భావంతో కలిగిన ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ ఫార్మర్ మినిస్టర్ ఎప్పుడైతే ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించిన మీటింగ్లో ఎంటర్ అయ్యారో ఆయన మాట్లాడే తీరం కూడా మారిపోయిందండి. తను మాట్లాడిన మాట ఆశ్చర్యపోయేలాగా ఉంది. ఛత్తీస్గఢ్లో భయంకరమైన ప్రాబ్లం ఏదైనా ఉంది అనంటే అది మత మార్పిడి అనంట. అది కేవలము ఫోర్స్ కన్వర్షనే అని చెప్తున్నారు. ఊరవతల మనం ఒకవేళ చూస్తే చాలా మంది క్రైస్తవులుగా మారుస్తున్నారు అని తను ఒక మాట మాట్లాడాడు. ఈ మాట మాట్లాడంగానే అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో ఉన్న ఒక లీడర్ షాక్ అయ్యి ఒక రిజల్ట్ ఇచ్చాడండి. ఆయన చెప్తున్న మాట ఏంటిదంటే, ఎప్పుడైతే ఈ ఫార్మర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో చర్చిలు కట్టబడ్డాయంట. అప్పుడు మత మార్పిడి ప్రాబ్లం అనేది కనిపించలేదు. కానీ ఎప్పుడైతే ఇతను ఒక సంఘ్ పరివార్ లేకపోతే ఆర్ఎస్ఎస్ మీటింగ్లో వెళ్ళంగానే మత మార్పిడి బాగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. పైగా ఆయన ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఒక సంఘ్ పరివార్ లేదా సంఘ్ పరివార్తో పాటు ట్రైబల్ పీపుల్ ఏకమైతే ఛత్తీస్గఢ్లో ఉన్న మత మార్పిడి ఆగిపోతాయి, దీనికి ప్రభుత్వం ఏం చేస్తలేరు అని ఈయన ఇచ్చిన స్టేట్మెంట్. మీరు ఆలోచిస్తున్నారా? క్రిస్టియానిటీ పైన ఎలాంటి విషయం ఉందో, ఎలాంటి విషయం కక్కుతున్నారో మీరు అర్థం చేసుకోండి. పలానా పార్టీ మాకు సహాయం చేస్తుంది, పలానా పార్టీ వాళ్ళు మన క్రైస్తవులకు, ముస్లిమ్స్ వాళ్ళకి ఏదో సహాయం చేస్తుంది అనుకుంటే అది బహుశా మనం భ్రమలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పార్టీలో సిద్ధాంతం మారుతుంది కానీ మనిషి గుణం మారుతుందా? మారతలేదు. అంటే లోపల ఇలాంటి ఆలోచన, ఇలాంటి భావాలతో ఉన్న కొంతమంది వ్యక్తులు ఈరోజు పార్టీ మారంగానే ఏ విధంగా మాటలు మాట్లాడుతున్నారో మీరే అర్థం చేసుకోవాలి. మీరే ఆలోచించండి. క్రిస్టియన్స్లో ఈ మధ్యలో లీడర్ లేనందుకే ఈరోజు క్రైస్తవుల పైన లేనిపోని మాటలు. అంటే ట్రైబల్స్ని ట్రైబ్ కారు, మీరు మావాలే అని చెప్పి ఒక వర్గం చెప్తా ఉంటే, ఎవరైతే ట్రైబ్స్లో క్రిస్టియన్స్గా యాక్సెప్ట్ చేసుకున్నారో ఈ క్రిస్టియన్స్ మా వాళ్ళు కారని వాళ్ళ ఊరు నుంచి వాళ్ళని వెళ్ళగొట్టేయడం, సమాధుల్లో వాళ్ళకు స్థలం ఇవ్వకపోవడం, శవాన్ని ఇంట్లో పెట్టుకున్న తర్వాత కూడా ఇంటి పొలంలో శవాన్ని పాతి పెట్టాలనుకున్నా కూడా గ్రామస్తులు పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళను ఆపేస్తున్నారు అనంటే ఎంత విషయం లోపలికి వెళ్ళిందో అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలీదు. ఈ వీడియో మీకు చెప్పడానికి ముఖ్యమైన కారణము అదే. ఎవరు నమ్మకండి. క్రైస్తవ్యంలోనే నాయకులు లేస్తేనే, క్రైస్తవులలోనే నాయకులు లేస్తేనే క్రైస్తవులకు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్రైస్తవుల గలం అనేది పైకి లేస్తుంది. లేదా మనం ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పుకొని వాళ్ళ మీదనే కొన్ని డబ్బుల కోసం అమ్ముడు పోయినాము అని అంటే మన కర్మ అనుకోవాలి. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.